దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంవత్సరము నుండి సంవత్సరం వరకు మరి అనేకుల జీవితంలో అనేకుల పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఒక్కసారి అందరము చేతులెత్తి నిండుగా మనసారా యేసయ్య మీకు వందనాలని చెప్తాం. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం యేసయ్య వందనాలయ్యా, వందనాలు యేసయ్య, వందనాలు. హల్లెలూయా. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాలు తెలియచేస్తా ఉన్నాను. గడిచిన కాలములు, గడిచిన మాసములు మరి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో సజీవులుగా మరి ఆయన సన్నిధిలో మనల్ని నిలుపుకున్నందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరి ఈ నూతన సంవత్సరము మరి మన జీవితాల్లో నూతనముగా ఉండునుగాక. నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇచ్చునుగాక. నూతన సంవత్సరము అనగానే పేరులోనే ఉంది నూతన. నూతన అంటే క్రొత్తది. హల్లెలూయా. నూతనము అనగానే క్రొత్తదనము, క్రొత్తది, అప్పుడే స్టార్ట్ అయినటువంటి దాన్ని గురించి నూతనము అనేది మనము మాట్లాడుకుంటూ ఉంటాం. మనము నూతన సంవత్సరము అనగానే ఒక జనవరి 1, ఒక జనవరి మాసము మాత్రమే కాదు, కానీ దేవుని మాట సెలవిస్తా ఉంది. నూతనం అనేది మన జీవితములో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గడియ నూతనముగా దేవుడు చేశాడు. ఆమేన్. ఒక జనవరి 1 రోజే, జనవరి 2, జనవరి మాసము మాత్రమే మన జీవితములో దేవుడు నూతనముగా చెయ్యలేదు, కానీ సంవత్సరము ఆరంభము నుండి సంవత్సరము ముగింపు వరకు ప్రతిరోజు మనకు నూతన దినమే. ఆమేన్. ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి నెల, ప్రతి సెకండు మనకు నూతనమే. ఎలాగా అంటారా దేవుని బిడ్డలారా? జనవరి 1 దాటిపోయింది అనుకోండి, మళ్ళీ జనవరి 1 వస్తుందా? రాదు. జనవరి 1 గురువారం వచ్చింది, మళ్ళీ జనవరి 1 గురువారము మళ్ళీ ఇక రాదు, ఇక రాదు. జనవరి 1లో 12 గంటలు వచ్చింది, మళ్ళీ జనవరి 1 12 గంటలు మళ్ళీ రాదు. నిమిషమైనా, సెకండ్ అయినా, గంటలైనా, రోజులైనా, వారాలైనా ఏది కూడా మన జీవితంలో ప్రతిరోజు దేవుడు నూతనముగా చేశాడు. దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేశాడు. మనము ఎవరము అంటే దేవుని చేతిలో ఒక నూతనమైనటువంటి సృష్టిని దేవుడు మనల్ని నూతనముగా తయారు చేసుకున్నాడు. ఆమేన్. మరి నీవు నేను దేవుని సృష్టిలో నూతనముగా చేయబడ్డాము. మరి నూతనముగా ఉన్నటువంటి మనకు మరి మనల్ని దేవుడు ఆయన చేతి పనిగా చేసుకున్నాడు. మరి నూతన సంవత్సరం అనగానే దేవుని బిడ్డలకు గుర్తుకొస్తుంది ఏంటిదో తెలుసా? దేవుని వాగ్దానం. ఆమేన్. 2026లో మరి దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడు? మరి నూతన సంవత్సరము నా గురించి, నా కుటుంబాల గురించి, నా బిడ్డల గురించి మరి దేవుడు ఏమి ఇస్తాడో అని ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటాం. మనము నూతన సంవత్సరం కొరకు ఎందుకు ఎదురు చూస్తూ ఉంటామంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఏది మాట్లాడతాడు? ఎందుకంటే దేవుని వాక్కు ప్రశస్తమైనది. ఆది అందు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి పరిశుద్ధుడు, ప్రతి వ్యక్తి మరి నూతన సంవత్సరము కొరకు ఎందుకు ఎదురు చూస్తారంటే నూతన సంవత్సర వాగ్దానము కొరకు ఎదురు చూస్తారు. ఎందుకంటే సంవత్సరము మొదలు నుంచి సంవత్సరము చివరి వరకు మరి దేవుడు ఏ వాగ్దానము మా పట్ల కలిగి ఉంటాడు, దేవుడు ఏమి చెయ్యాలనుకుంటున్నాడు నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, మరి దేవుని ఉద్దేశం ఏంటిది, దేవుని ప్రణాళిక ఏంటిది అని నూతన సంవత్సరములో తీసుకునే వాగ్దానము నిమిత్తము, దేవుడిచ్చే వాగ్దానము నిమిత్తము, దేవుడిచ్చే మాట నిమిత్తము దేవుని బిడ్డలు ఎంతో ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి నూతనమైనటువంటి వాగ్దానము, నూతన ప్రవచనము ఏంటిది అంటే యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని దేవుడు ఈ సంవత్సరము నీకు వాగ్దానముగా ఇస్తున్నాడు. ఈ సంవత్సరపు వాగ్దానం
2026 న్యూ ఇయర్ ప్రామిస్. హల్లెలూయా. నూతన సంవత్సర ప్రవచనము, నూతన సంవత్సరం యొక్క ప్రవచన వాగ్దానము మనం ఒక్కసారి చూసుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము జాగ్రత్తగా మనం చదువుకుందాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుడు చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను దేవుడు చేయును. ఈ నూతన సంవత్సర వాగ్దానం యొక్క మాట, దేవుని ప్రవచనము నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, నీవు గ్రహించలేని గొప్ప కార్యాలు ఈ సంవత్సరం నీ కుటుంబంలో దేవుడు చేస్తాడు. ఏ కార్యాలండి? మనము గ్రహించలేని కార్యాలు, మనము తలంచని కార్యాలు. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరము విన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు యోబు 37వ అధ్యాయము 5వ మాట దేవుడు నాతో మాట్లాడాడు. ఏ మాట అంటే, మనము గ్రహించలేము. దేవుడు చేసే కార్యాలంట మన కంటికి కనబడవంట, మన చెవులకు వినబడవంట, మన హృదయానికి గోచరము కాదు. అలాంటి బలమైన కార్యాలు ఈ సంవత్సరము నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు కంటితో ఎప్పుడు చూడలేని కార్యాలను, నీ హృదయంలో ఎప్పుడు గ్రహించలేని కార్యాలను, నీ మనసుకు తట్టని కార్యాలను ఈ నూతన సంవత్సరము దేవుడు నీ బిడ్డల జీవితంలో చేయబోతా ఉన్నాడు. నీ కుటుంబ జీవితంలో చేయబోతా ఉన్నాడు. గ్రహింపలేనటువంటి కార్యాలు, నువ్వు ఊహించలేవు, నువ్వు ఎక్స్పెక్టింగ్ చేయలేవు. ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని నువ్వు ఆలోచించకుండానే, దేవుడు నువ్వు అనుకోకుండానే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ దేవుడు నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఈ 2026 మీకు ఏ సంవత్సరమో తెలుసా అండి? మిరకల్ ఇయర్. ఈ 2026 నీ జీవితంలో ఒక మిరకల్ ఇయర్ గా ఉండబోతా ఉంది. అద్భుతము స్వంతరించుకునే ఈ సంవత్సరముగా దేవుడు చెయ్యబోతా ఉండు. నువ్వు గ్రహించలేదు అంటే అర్థం ఏంటిది? నువ్వు గ్రహించలేదు అంటే నువ్వు ఊహించలేనటువంటి ఏదో ఒక సంథింగ్ నీ లైఫ్ లో దేవుడు చెయ్యబోతుండు. నీ జీవితంలో దేవుడు చెయ్యబోతా ఉండు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చెయ్యబోతాడు. మీ పరిచర్య జీవితంలో దేవుడు చెయ్యబోతాడు. ఆమేన్. మిరకల్ ఇయర్ గా దేవుడు ఈ ఇయర్ ని బ్లెస్ అయ్యబోతా ఉండు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, 2వ కొరింథీలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనమంట దేవుని నూతనమైనటువంటి సృష్టిమిగా ఉన్నాము. పాతవి గతించిపోతాయి, కొత్తవైతుంది. ఎప్పుడో తెలుసా? క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు, యేసు ప్రభులో నువ్వు ఉన్నప్పుడు ఈ సంవత్సరము నీకు నూతనమైన సంవత్సరముగా మార్చబడుతుంది. ఆమేన్. యేసు ప్రభులో నువ్వు నడుస్తున్నప్పుడు, యేసు ప్రభులో జీవిస్తున్నప్పుడు, ఆయన పేరే అద్భుతకరుడు. ఆయన పేరులోనే ఉంది అద్భుతము. ఆ అద్భుతము చేసే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఆమేన్. ఈ సంవత్సరము దేవుడు మనకు అద్భుతాలను చేస్తాడు, ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎందుకు అద్భుతాలు చేస్తాడంటే ఆయనే అద్భుతకరుడు కాబట్టి. ఆయన మన జీవితంలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఆయనే ఆశ్చర్యకరుడు కాబట్టి మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈ 2026వ సంవత్సరంలో యేసు క్రీస్తు నీ కుటుంబంలో అద్భుతకరుడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. ఈ 2026లో యేసు ప్రభు నీకు ఆశ్చర్యకరుడుగా ఉండబోతున్నాడు. అందును బట్టి దేవుడు ప్రవచనము మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2026 సంగమా ఆలకించు, దేవుని కుమారుడా, దేవుని ప్రియ బిడ్డ ఆలకించు. దేవుడు నీకు ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తా ఉన్నాడు. ఈ 2026 మిరకల్ ఇయర్ గా దేవుడు ఉండబోతా, నీకు ఉంచబోతా ఉన్నాడు. ఈ 2026లో నీవు గ్రహించలేని, నువ్వు చూడలేని, నువ్వు కనలేని, నువ్వు వినలేని, నువ్వు చెయ్యలేని కార్యాలు నీ ద్వారా దేవుడు చెయ్యబోతా ఉండు. ఆమేన్. నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో తెలుసా? నువ్వు యేసు క్రీస్తునందు నూతనముగా సృష్టిగా నువ్వు నిలబడ్డప్పుడు, పాతదంతా వదిలేసుకొని ప్రభువునందు నూతన సృష్టిగా నువ్వు నిలబడినప్పుడు, నువ్వు చేయబడినప్పుడు, ప్రభువును వెంబడించినప్పుడు, ఈ సంవత్సరం క్రీస్తును కలిగి ఉన్నప్పుడు
నీ జీవితం అంతా నూతనముగా మార్చబడుతుంది. నమ్మండి దేవుని బిడ్డలారా, దేవుని సేవకురాలుగా నేను చెప్తా ఉన్నాను, ఈ సంవత్సరము అనేకుల జీవితాలను దేవుడు మార్చబోతా ఉన్నాడు. అనేకమైనటువంటి యవనస్తులు దేవుని చేత పట్టబడబోతా ఉన్నారు. అనేకులను దేవుడు రోగములో నుంచి బాగు చేయబోతా ఉన్నాడు. ప్రతి రోగములో నుంచి, ప్రతి వ్యాధిలో నుంచి, మానసిక స్థితిలో నుంచి దేవుడు బాగు చేయబోతా ఉన్నాడు. ప్రాణాంతకరమైన భయంకరమైన రోగముల నుంచి, మరణకరమైన రోగములో నుండి దేవుడు ఈ సంవత్సరం మీకు డెలివరెన్స్ కలిగించబోతా ఉన్నాడు. పిశాచి ఆత్మల నుండి, చేతబడి శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుంచి నువ్వు ఊహించని రీతిలో నువ్వు డెలివరెన్స్ పొందబోతున్నావు. క్యాన్సర్ గడ్డలు లయమైపోతాయి. ప్రతి ట్యూమర్లు, ప్రతి హార్ట్ పేషెంట్లు అందరూ బాగైపోతారు. ఆమేన్. ఎందుకో తెలుసా? నువ్వు గ్రహించని గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. డాక్టర్లు చెప్పారేమో ఈ సంవత్సరమే నీకు లాస్ట్, ఈ సంవత్సరమే నువ్వు బ్రతుకుతావని. కానీ నా దేవుడు ప్రవచిస్తున్నాడు, నా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు ఊహించని రీతిలో, ఊహించని స్థితిలో దేవుడు నీ జీవితాన్ని దీవించబోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతా ఉండు. ఈ ఇయర్ నీకు మెరకల్ ఇయర్గా ఉండబోతా ఉంది. ఈ 2026లో దేవుని ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది. ఆమేన్. ఎందుకంటే యెహెజ్కేలు 12:25లో దేవుడు సెలవిస్తాడు, యెహోవానైన నేను మాట ఇచ్చి దాన్ని నేను నెరవేర్చెదను. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది, ఆలస్యము లేకుండా అది తప్పకుండా జరుగుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ప్రవచనాన్ని రిసీవ్ చేసుకోండి. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, దేవుని బిడ్డ సంగమా, ఈ యోబు 37:5 ప్రవచనము ఈ సంవత్సరం యొక్క వాగ్దానము. మనము గ్రహింపలేని గొప్ప కార్యాలంట. ఏ కార్యాలండి? మామూలు కార్యాలు కాదు, గ్రేట్ థింగ్స్ అంట. నువ్వు ఎక్స్పెక్టెడ్ చెయ్యని గొప్ప కార్యాలు ఈ సంవత్సరం నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. నువ్వు ఏది ఎక్స్పెక్టింగ్ చెయ్యవో అది ఈ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరము వాగ్దానముతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఎందుకంటే నమ్మిన వారి జీవితంలో దేవుడు కార్యము చేస్తారు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వాగ్దానము నాది అని రిసీవ్ చేసుకుంటారో దేవుని మహిమ కార్యాలు నీ జీవితంలో ఈ సంవత్సరం చూడబోతున్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములు నూతన పరిచే దేవా, మరి సంవత్సరము మొదలుకొని సంవత్సరము అంతము వరకు నీ కన్నులు మా జీవితంలో ఉంటాయని వాగ్దానము చేసావు నాయన. ఎడతెగక నీ వాత్సల్యత మా మీద అయ్యా నూతనముగా పుట్టుచున్నది అని వాగ్దానం ఇచ్చినట్టుగా అయ్యా యోబు 37:5 ప్రవచనం మాట ప్రకారము నాయన బిడ్డల జీవితంలో ఈ సంవత్సరము నూతన సంవత్సర వాగ్దానముగా ఈ బిడ్డల జీవితంలో ఇది కలుగును గాక. మేము గ్రహింపలేని గొప్ప సంగతులను, గొప్ప కార్యాలను ప్రభా మా జీవితంలో ఈ సంవత్సరము జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే వివాహాలు జరగలేదో ప్రభా వారి బిడ్డల జీవితంలో జరుగును గాక. ఎంతమంది గర్భఫలాలు లేక ఉంటున్నారో యేసయ్య నామములో అన్ఎక్స్పెక్టెడ్ గా వారి గర్భాలు తెరవబడును గాక. పీసీఓడి యేసు నామములో తొలగిపోవును గాక. క్యాన్సర్ గడ్డలు లయమైపోవును గాక. ప్రాణాంతకరమైన రోగములు యేసు నామములో లయమైపోవును గాక. అయ్యా అప్పులు యేసు నామములో అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రభా అవి తీర్చబడును గాక. దరిద్రతలో నుండి అయ్యా జీవములోనికి వారు వచ్చుదురు గాక. అయ్యా ఇదిగోనైనా నీ సమృద్ధి వారి జీవితములో ప్రవహించును గాక అని ప్రకటిస్తుంటుండగా ఈ ప్రవచన వాక్కు యేసు క్రీస్తు నామములో తండ్రి ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలందరి జీవితములో ఇది జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక అని పలుకుతూ ఉంటుండగా నమ్మిన వారందరూ నీ మహిమను చూసి నిన్ను స్తుతించి నిన్ను గణపరచుటకు సహాయము చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.